సో మనం ఎన్రోల్ అయిన క్లాసెస్కి ఎలా అటెండ్ అవ్వాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మీరు కోర్సెస్లో ఎన్రోల్ అయిన తర్వాత మీకు ఫస్ట్ వెల్కమ్ మెయిల్ వస్తుంది. ఈ వెల్కమ్ మెయిల్లో మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. learn.vijayasreeeducare.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ అవ్వడానికి ఇచ్చిన మొబైల్ నంబర్, మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఎలా లాగిన్ అవ్వాలనేది మీకు చూపిస్తున్నాను. సో learn.vijayasreeeducare.com ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రెండు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కంటిన్యూ విత్ ఈమెయిల్ అనేది క్లిక్ చేయాలి. కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోకూడదు. కంటిన్యూ విత్ ఈమెయిల్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిల్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. మీకు ఈమెయిల్ ద్వారా రిసీవ్ చేసుకున్న ఈమెయిల్ ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేయాలి. మీరు వేరే ఈమెయిల్ ఏమన్నా ఎంటర్ చేస్తే మీకు లాగిన్ అవ్వదు. నెక్స్ట్ పాస్వర్డ్, మీకు ఈమెయిల్ ద్వారా రిసీవ్ చేసుకున్న పాస్వర్డ్ మీరు పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మీరు ఏదైతే కోర్స్కి ఎన్రోల్ అయ్యారో ఆ కోర్సెస్ ఇక్కడ కనిపిస్తాయి యాక్టివ్ కోర్సెస్లో. సో మీరు ఏ కోర్స్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్ మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆ కోర్స్ యొక్క కంటెంట్ కనిపిస్తుంది. మీరు ఏ క్లాస్ అయితే వినాలనుకుంటున్నారో ఆ కంటెంట్ మీద మీరు క్లిక్ చేస్తే ఒకవేళ మీకు లైవ్ క్లాస్ అయితే అక్కడ లైవ్ క్లాస్ అని టైమింగ్ కనబడుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది. లేదు రికార్డెడ్ క్లాస్ అయితే మీకు ఇక్కడ రికార్డెడ్ క్లాస్ కనిపిస్తుంది. మీరు ఆ రికార్డెడ్ క్లాసెస్ అనేది వ్యూ చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యూ చేస్తే మీకు రికార్డెడ్ క్లాస్ అనేది ప్లే అవుతుంది. సో ఇలాగా మీరు మన క్లాసెస్కి మీరు క్లాసెస్ అనేది వినొచ్చు. సో ప్రతి లైవ్ క్లాస్ తర్వాత మీకు రికార్డెడ్ క్లాస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీరు ఆ రికార్డెడ్ క్లాస్ కూడా వ్యూ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ ప్రాసెస్లో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా మా హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. 7799889972. మళ్ళీ చెప్తున్నాను, 7799889972. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే రిసాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.